అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలను పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత ఫేక్ కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మణ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇద్దరు హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏమిదో ఎక్స్పెక్ట్ చేసామని. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్పు ఎందుకు అవుతుంది? అడుగుతున్నా కాదు అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతూ ఉన్నాయి. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అందు మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్స్ అయ్యాయి. అంటే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే కాదు. చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్స్ మనకు అక్కర్లేదు, అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్లో అలాంటి ప్రయత్నం చేస్తారు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్, ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది. జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ కాదు, ఏంటి ఎఫెక్ట్ మాకేమి. పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది కదా, మర్చిపోయావా ఏంటి? అప్పుడే సంక్రాంతితోనే లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటని మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి, ఫస్ట్ టైం చూసాను నేను రిలీజ్. అంటే విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తాయి, లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. రిలీజ్ ట్రెండ్ వల్ల ఆ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బందికరంగా డిస్ట్రిబ్యూటర్గా ఆ వారం కొన్ని చిన్న సినిమాలు రావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదమ్మా. ప్రేక్షకులు ఒక్క నిమిషం నీకు కావాల్సింది అదిగా హెడ్లైన్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఎందుకు ఫుల్ అయ్యాయి? అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే ఎందుకు? ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి, కానీ ప్రేక్షకులు కోరుకుంది మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదనుకో బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకే. దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా, నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు. సో వ్యవస్థ అలా ఉంది, మనం ఎవరిని అనలేము. సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా? ఖాళీ ఇంట్లో కూర్చుంటారు, చూడు. వెళ్ళరు, వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్. ఇవాళ స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? ఎలా డిసైడ్ అవుతున్నారు? టీజరు ట్రైలర్తో నాకు ఫిక్స్, అరే దీనికి వెళ్దాం. మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది. ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది. మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైప్ లేదనుకో, సార్ 10 లక్షల షాటు 20 లక్షల షాటు తెలిసిపోతుంది. మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా, ఆన్లైన్ ఓపెన్ చేయగానే మన సినిమా రేంజ్ ఏంటి అనేది ఇక్కడే ఫిక్స్ 4 రోజుల ముందే. అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్. మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, బీ పాజిటివ్. దానికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, హీరోల్ని ప్రిపేర్ చేయండి. మన సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది, దానికోసం మేము ఫైట్ చేయాలి. నెగిటివ్ దాంట్లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది. నాకు సీతమ్మ వైట్లో సినిమాల చెట్టు రిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను.
మరి ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీ5 వాళ్ళు 12 అవర్స్కే ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ కాంటెంట్. సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. చెప్తా, ఫైనల్ అయ్యాక చెప్తా. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్. అంటే ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్. రెస్పాండ్ ఏముంటుంది దీంట్లో? నేను ఏంటంటే 10 థియేటర్లు ఫుల్ అయినాయి హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రిలీజ్కి ప్రెస్ మీట్లే అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది. అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి, ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అట్లా ఏం లేదు. సో అనుకున్నారు March 7th డేట్ చేద్దామని, లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఎక్స్పెక్ట్ దీనికి ఏమో ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నాడు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అని వాళ్ళే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. మళ్ళీ కంపారిజన్ ఎందుకు? ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమా ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమా ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియాల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు, ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా? పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం, చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏరేం కాదు. ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లు తీస్తాం. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలర్ అన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన కండేలు బాగుంది. తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు డ్రాగన్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. ఓకే ఓకే డబ్బింగ్ సినిమాలు వస్తుంది. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుంది? అదేముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2020 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలని మీరు ఏమైనా బంధాలను మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ఉన్నావు కదా, మరి ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 years ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తాయి. అది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? బాగుంది.